మన దేశం నుంచి చాలా మంది దుబాయ్కి వెళ్తూ ఉంటారు. కొందరు ఉపాధి కోసం వెళితే మరికొందరు విలాస జీవితాన్ని అనుభవించేందుకు వెళ్తూ ఉంటారు. అక్కడ నూతన ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది అందరికీ. అయితే దుబాయ్కి పొరుగునే ఉండే అబుదాబిని ఎక్కువ మంది పట్టించుకోరు. మీకు తెలుసా, ప్రశాంతమైన నదిలా ప్రవహించే ఆ నగరం ప్రపంచంలోని అన్ని నగరాల్లా పరుగులు తీయదు. నెమ్మదిగా ఓ నదిలా హొయ్యలు పోతూ సాగుతూ ఉంటుంది. పోలిక కావాలంటే దుబాయ్ని న్యూయార్క్తోనూ అబుదాబిని ప్యారిస్తోనూ మనం పోల్చవచ్చు. రాజసం ఉట్టిపడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్, వీటన్నింటి మధ్య అక్కడక్కడ లెక్కలేనన్ని ఆడంబరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు. ఇది సువిశాల ఎడారిలో వెలసిన స్వర్గం అంటూ అబుదాబిని మనం చూడొచ్చు. వీధుల్లో సజావుగా సాగిపోయే ట్రాఫిక్. ఒక్క మాటలో అబుదాబికి వెళ్తే అరేబియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది. దుబాయ్ నుంచి కేవలం ఓ గంటన్నర ప్రయాణం దూరంలో ఉండే ఎమిరేట్స్ రాజధాని అబుదాబి ఉంటుంది. అబుదాబి గురించి చాలా మందికి ఎక్కువగా తెలియకపోవచ్చు. చూడముచ్చటగా చక్కటి ప్లానింగ్తో నిర్మించబడిన ఎడారి కమలంలా ఉంటుంది అబుదాబి. దుబాయ్ మాదిరి తళుకు బెళుకులు లేవు, గ్లామర్ హడావుడి అంతకంటే కనిపించవు. కానీ చూసి వచ్చినందుకు మనసులో ఒక సంతృప్తి మాత్రం తప్పకుండా మిగిలిపోతుంది. ఎమిరేట్స్ జనాలు ఈ నగరాన్ని బాగా ఆస్వాదిస్తూ ఉంటారు. షాపింగ్, డైనింగ్ ఏదైనా కానీ దుబాయ్ కంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. విదేశీయులు ఎక్కువగానే ఉన్నా వారు దుబాయ్లో మాదిరిగా స్థానికుల్ని బెదరగొట్టేంత స్థాయిలో కనిపించరు. అబుదాబిలో ఉన్న సాంస్కృతిక అద్భుతాల గురించి చెప్పాలంటే ది లివ్, షేక్ జాయెద్ మ్యూజియంలను ప్రస్తావించాలి ఇక్కడ. ఈ రెండు ఉదాహరణలు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే. షేక్ జాయెద్ సంగ్రహాలయంలో గంటల పాటు మనం గడపవచ్చు. అందులో ఉన్న వస్తువులు మాత్రమే కాదు, ఎంతో అద్భుతమైన ఊహతో వాటిని ప్రదర్శించిన తీరు చాలా బాగా ఆకట్టుకుంటుంది. చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఒక్కో కాలానికి ప్రతిరూపంగా ఈ సంగ్రహాలయ గదులను తీర్చిదిద్దారు. అలాగే చాలా తెలివిగా వేరువేరు నాగరికతలకు సంబంధించిన వస్తువులను దీంట్లో ప్రదర్శించారు. ఫలితంగా వీటిని వేరువేరు వస్తువులుగా కాకుండా ఒకే కాలంలో మానవ నాగరికతను సాధించిన విజయాలను చూసినట్టుగా అనిపిస్తుంటుంది. చైనా నుంచి మెసొపొటేమియా వరకు, అలాగే మెక్సికో నుంచి ఫ్రాన్స్ వరకు వేరువేరు నాగరికతలకు సంబంధించిన అనేక చారిత్రక అవశేషాలను ఇక్కడ భద్రపరిచారు. ఇంకోలా చెప్పాలంటే చోళుల కాలం నాటి విగ్రహాలు మొదలుకొని పర్షియన్ల కుండలు, బెల్జియం నేత పనుల నుంచి టర్కీ విగ్రహాలను ఒకే గదిలో మనం చూడవచ్చు. ఏ శతాబ్దంలోనైనా మనిషి ఊహ ఎంత అద్భుతంగా ఉందో చెప్పే ఒక ప్రతీకాత్మకత అర్థం చేసుకునేందుకు షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ ను మనం సందర్శించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చాలా పెద్దది. చూడడం మొదలు పెడితే పూర్తయ్యేందుకు 2 కిలోమీటర్ల దూరం మనం నడవాల్సింది. అచ్చం అరేబియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది. అతిథులను మనసారా ఆహ్వానించే రెస్టారెంట్లకు దుబాయ్ పెట్టింది పేరు. కానీ అబుదాబి కూడా ఈ విషయంలో ఏమీ తీసిపోదు. ఎస్, 4 సీజన్స్లోని బర్గర్లు, స్టేక్స్, సెయింట్ రెజిస్లోని భారతీయ వంటకాలు, అట్లాగే ఫ్యాక్వెట్లోని ఫ్రెంచ్ మాధుర్యాలు, సముద్ర తీరంలోని తాషాలో తీరికగా భోజనం చేయవచ్చు. కాకపోతే ఇక్కడికి వస్తే అప్పటి వరకు లేని తిండిపోతుతనం మాత్రం మనల్ని చుట్టేయడం గ్యారెంటీ అంటా ఉంటారు పర్యాటకులు. ప్రపంచంలోని అన్ని స్టార్ హోటళ్ల కన్నా ది ఎమిరేట్స్ ప్యాలెస్ ముందు అవన్నీ దిగదుడిపే. భారత్లోని లేక్ ప్యాలెస్, తాజ్మహల్ కూడా దీని ముందు గల్లీ హోటళ్లలా కనిపిస్తాయని అంటూ ఉంటారు అందరూ. రూమ్ టెర్రస్ లోని కూర్చొని మనం సముద్రాన్ని చూస్తే కాఫీ తాగడం అసలు చాలా బాగుంటుంది. డిసెంబర్ చలిలో గనక సూర్యకిరణాలు నులువెచ్చగా తాకడం ఆ కవిత్వం చెప్పుకునేంత ఒక అద్భుతమైన అనుభూతి ఉంటుంది. మొబైల్ ఫోన్ లేకుండా కూడా కాలం ఎంచక్కా గడిచిపోతుంది అనుకునేందుకు ఈ అనుభూతి ఒక ఉదాహరణ మాత్రం. ఎమిరేట్స్ ప్రజలు ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే ఇక్కడ అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతూ ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా నిబంధనల్ని దాటారంటే జరిమానాలు మాత్రం వీపు విమానం మోత మోగిస్తాయి. రెడ్ లైట్ దాటారంటే 5,000 దీరంలు చమురు వదులుతుంది. వచ్చే ఏడాది నుంచి దీన్ని ఏకంగా 50,000 దీరంలకు పెంచనున్నారు. ఈ మొత్తాన్ని డాలర్లలో చెప్పాలంటే 15,000, మన రూపాయల్లోనైతే 12.73 లక్షలు, అంటే 12,73,000 రూపాయలు. ఈ జరిమానాలను ఖచ్చితంగా వసూలు చేస్తారు అక్కడ అధికారులు. దాంతో ఇక రోడ్లపై అడ్డదిడ్డంగా నడిచే మనిషిని గాని ఒక్క హారన్ మోత గాని వినపడదు.
అందుకే దుబాయ్ని చూడంగానే ఆహా ఓహో అనిపిస్తే పొరుగునే ఉండే అబుదాబి మాత్రం నెమ్మదిగా మీ మనస్సుల్లోకి చేరి మత్తెక్కిస్తుంది. చిరకాలం ఒక జ్ఞాపకంలో నిలిచిపోతుంది. అదే కాకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అబుదాబి అవతరించింది. సావరిన్ వెల్త్ ఫండ్స్ ప్రకారం అక్టోబర్ 2024 నాటికి గ్లోబల్ SWF అబుదాబి నగరం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దేశం మొత్తం $1.7 ట్రిలియన్ మూలధనాన్ని కలిగి ఉందని అంచనా. ఆ తర్వాత స్థానంలో ఓస్లో నగరం, బీజింగ్, సింగపూర్, రియాద్, అట్లాగే హాంకాంగ్లు వరుసగా ఉంటాయి. ఈ 6 నగరాలు ప్రపంచవ్యాప్తంగా సార్వభౌమ సంపద నిధుల మూలధనంలో 2/3 వాటాను కలిగి ఉన్నాయి. ఇంత తక్కువ కాలంలో ఈ నగరం ఇంతలా అభివృద్ధి చెందడం వెనుక అనేక కారణాలున్నాయి. 1950వ దశకంలో మొట్టమొదటిసారిగా అబుదాబిలో చమురును కనుగొన్నారు. అప్పటి నుంచి నగరం ప్రపంచంలోనే ప్రధాన చమురు ఉత్పత్తిదారుగా ఎదిగింది. ప్రపంచంలోనే ఈ నగరం ఆర్థిక స్థితికి ప్రధాన వనరుగా నిలిచింది. అబుదాబి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఇంధన ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉంటుంది. యుఏఈ చమురులో 95%, గ్యాస్లో 92% కలిగి ఉంది. నగరం అభివృద్ధి చూస్తుండగానే ఆకాశాన్నంటేలా ఎదిగిందనే చెప్పాలి. నగరం చమురు వ్యాపారం ప్రారంభించిన వెంటనే ADIA స్థాపించింది. అబుదాబి అన్న పేరు ఫాదర్ ఆఫ్ ది గెజల్ పేరు నుంచి వచ్చింది. ఈ అందమైన నగరం జంతువులుండే ప్రాంతంగా చారిత్రకంగా నిలిచిపోయింది. ఇక 8,000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ముత్యం అబుదాబిలో కనుగొన్నారు. ఫాల్కనరీ అనేది అబుదాబిలో ప్రాచీన సాంప్రదాయం. ఎమిరేట్ నైపుణ్యం కలిగిన ఫాల్కనర్లు గంభీరమైన పక్షులకు ప్రసిద్ధి చెందింది. ఇక పోప్ ఫ్రాన్సిస్ 2019లో అరేబియా ద్వీపకల్పాన్ని సందర్శించినప్పుడు అబుదాబి మొదటి పాపల్ సందర్శించారు. ముఖ్యంగా 1950 చివరలో అబుదాబిలో చమురు కనుగొనడంతో ఎమిరేట్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని గణనీయంగా మారిపోయిందనే చెప్పాలి. 2024 అక్టోబర్ 1 నాటికి అబుదాబి మొత్తం మూలధనం విలువ 12.5 ట్రిలియన్లుగా నమోదైంది. ఇకపోతే అబుదాబి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ దేశపు యువరాజు గురించి ప్రస్తావించకపోతే ఈ కథ అసంపూర్ణంగానే ఉంటుంది. ఆయన పేరు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. చాలా పెద్దగా ఉంది కదా. షార్ట్కట్ గా క్రౌన్ ప్రిన్స్ అల్ నహ్యాన్ అని అంటూ ఉంటారు. అబుదాబి రిచ్నెస్ అంతా ఆయన ప్యాలెస్ లోనే కనిపిస్తుంది. ఆయన మొత్తం ఆస్తుల వివరాలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. నివాసం కోసం అతిపెద్ద ప్యాలెస్, బంధువులు, మిత్రులు, నౌకర్లు, చాకర్ల కోసం వందల కొద్ది భవనాలు, వ్యాపారం కోసం సొంతంగా చమురు బావులు, ప్రపంచమంతా తిరిగేందుకు 8 ప్రైవేట్ జెట్ ఫ్లైట్స్, ఇలా 1-2 లక్షలాది కోట్ల ఆస్తులు ఆ కుటుంబానికి సొంతం. ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబంగా అల్ నహ్యాన్ కుటుంబం పేరు మోసింది. వీళ్ళ మొత్తం ఆస్తులు $300 బిలియన్ పైమాటేనని చెబుతూ ఉంటారు. మన కరెన్సీలో అయితే అది అక్షరాల 25 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ. అల్ నహ్యాన్ కుటుంబం నివసించే రాజభవనం కసరల్ పతన్ ప్యాలెస్ ఒక్క దాని విలువే 4,000 కోట్లకు పైనే ఉంటుంది. చూసారుగా, ఇది అబుదాబి హబీబీ. కమ్ టు అబుదాబి.